గురువు గారిని ఒకసారి స్టేజ్ మీదకి పిలుచుకొద్దాం. గురువు గారు స్పీచ్ తీసుకుందాం, మనం సందేశాన్ని తీసుకుందాం. గురువు గారిని సాదరంగా స్టేజ్ మీదకు ఆహ్వానించుకుందాం. మాస్టర్స్, ఎలా ఉంది అమ్మ మెసేజ్? గట్టిగా చప్పట్లు కొడదాం. పరిమళ పత్రి గారి మెసేజ్ ఎలా ఉంది? ఎంత అద్భుతమైనటువంటి మెసేజ్. రోజు ఎన్నో రోజు గట్టిగా చెప్పండి. రేపు ధ్యాన యజ్ఞం రేపటితో అయిపోతోంది. ఈ రోజుకు రాబోయే రేపటికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. ధ్యాన మహాయజ్ఞంలో 5 రోజులు దిగ్విజయంగా పూర్తయ్యాయి. ఇది 6వ రోజు. 6వ రోజు సాయంత్రంలో ఉన్నాం మనం. మరి స్వామివారికి గట్టిగా చప్పట్లు కొడదాం. అందరికీ నమస్కారం అండి. స్వామీజీ తమ చిన్నప్పటి నుంచి ఎంతో ఆధ్యాత్మికత కలిగి ఉండి 18 సంవత్సరాల వయసు నుంచే ఆధ్యాత్మిక జీవితం ప్రారంభించి తమకి గతంలో ఉన్నవన్నింటినీ ఆ శక్తులు తిరిగి ఏ ప్రయత్నము లేకుండానే వచ్చాయి. వారు ఆయుర్వేదంలో ఎంతో సిద్ధహస్తులు, ఎంతోమందికి స్ఫూర్తి ప్రదాత. ప్రతి ఒక్క దాని గురించి ఎంతో వివరణాత్మకంగా చెప్తారు. పత్రిగారంటే ఎంతో అభిమానం. 40 సంవత్సరాలకు ముందు పత్రిగారి గురించి వారికి ఎంతో అద్భుతంగా తెలుసు. మరి ఈరోజు గురూజీ ప్రసంగంలో మనం వారి మాటల్లో విందాం, వారి జ్ఞానాన్ని తీసుకుందాం. పిన్నలు, పెద్దలు, పిఎంసి సభ్యులు అందరికీ మొదట నా మనఃపూర్వక నమస్కారాలు చెప్పుకుంటూ, ఈరోజు ఇక్కడ మనం అందరూ ఒక చోట గుమిగూడామంటే దానికి కారణం పిఎంసి సంస్థ. ఈ పిఎంసి సంస్థ వల్ల, పత్రిజీ గారి వల్ల ఒక చోట మనం అందరం ఇవాళ చేరుకున్నాం. ఆయన ఆశయం, ఆయన ఒక శక్తి. ఆ శక్తి ఆయన వ్యక్తి కాదు, ఆయన శక్తి వల్ల ఇంతమంది జనాన్ని ఆయన ఒక చోట, ఆయన లేకపోయినా సరే మనందరూ ఒక చోట గుమికూడి ఇవాళ చెప్పుకోగలుగుతున్నామంటే ఆయన వల్లే. ఒకప్పుడు దేవిదాస్ గారు అంటే ఎవరికి తెలియదు, కానీ ఆయన ఛానల్లో, పిఎంసి ఛానల్లో కొన్ని ప్రోగ్రాంలు నేను చెప్పడం వల్ల ఈవేళ మీ అందరి ముందు దేవిదాస్ గారు అనే వ్యక్తి కూర్చోవడం జరిగింది. ఇదంతా ఆయన చలవే. అలాంటి వ్యక్తులు అరుదుగా ఉంటారు. అలాంటి వ్యక్తులు మనకి దొరకడం చాలా కష్టం. కారణం ఏంటి అంటే కారణజన్మలు. కారణం ఉంటే కానీ అలాంటి వ్యక్తులు భూమి మీదకి జన్మకి రారు. వచ్చారంటే కారణం ఉంది ఇక్కడ దగ్గరగా. ఆ కారణం ఉండడం వల్లే మనం ఈవేళ ఇంత పెద్ద ప్రోగ్రాం నిర్విరామంగా చేయగలుగుతున్నాం. మ్యాక్సిమం ఆయన ఎంతవరకు చెప్పాలో, ఏం చెప్పాలో అన్నీ చెప్పి చేసి వెళ్ళారు. ఇక మీద దాన్ని నడిపించవలసిన బాధ్యత అవన్నీ మన మీద ఉన్నాయి. ఎప్పుడు కూడా మహానుభావులు వేసిన బాటని మనం చెరపకుండా ఆ బాటలో నడిచి వెళ్ళినట్టయితే అనేక రకాల ప్రయోజనాలు మన దానికి వల్ల జరుగుతాయి. ధ్యానం ప్రపంచ శాంతికి ఎంతవరకు ఉపయోగపడుతుందంటే ఇది ఆరంభమే, ఇంకా పూర్తిగా మొదలవలేదని చెప్పాలి. ఇది ఆరంభం మాత్రమే. ఎదరెదర భవిష్యత్తు కాలంలో ప్రతి మనిషి ఆత్మశాంతి కోసం, మనశ్శాంతి కోసం ప్రతి వ్యక్తి ధ్యానం చేయాలి. చేయవలసిన రోజు వస్తుంది. టెక్నాలజీ మోజులో పడి పరుగులు తీసి ఇప్పుడు సమాజంలో మనిషికి మనశ్శాంతి లేదు, ఆత్మశాంతి లేదు. ఆత్మశాంతి, మనశ్శాంతి బజార్లో కొనుక్కునే మిఠాయి పొట్లాలు కావు, బజార్లో దొరకవయ్యి. ఇలాంటి వ్యక్తులు, పత్రిజీ గారు లాంటి శక్తి బాట వచ్చి ఒక మార్గాన్ని నిర్దేశించి, ఒకప్పుడు ఎప్పుడో నిర్దేశించిన మార్గాలే మరుగున పడినప్పుడు మహాపురుషులు భూమి మీదకి మానవ జన్మ ఎత్తి వస్తారు. అలాంటి వ్యక్తుల్లో పత్రిజీ గారు ఒక ఆయన.
ఆయన వేసిన బాట చాలా పెద్ద బాట. అది అర్థం చేసుకోగలిగి నడుచుకోగలిగితే అందులో అన్నీ ఉన్నాయి, అన్ని మార్గాలు అందులోనూ ఉన్నాయి. ఆ మార్గాలని మనం పరిరక్షించాలి, పాటించాలి. అప్పుడే ఆ సంస్థకి ఆయనకి మనం గౌరవం ఇచ్చినట్టు అవుతుంది. ఏదో 10 మంది పోగయ్యాం, ఏదో చెప్పుకున్నాం, వెళ్ళిపోయాం, అది కాదు. ఆయన చెప్పిన మార్గం గొప్ప మార్గం. ఎంతోమంది వాగ్గేయకారులు వచ్చారు, అన్నమాచారులు వచ్చారు, త్యాగరాజు గారు వచ్చారు, పోతరాజు గారు వచ్చారు, పెద్ద వాళ్ళంతా వచ్చి చెప్పి వెళ్ళారు. అప్పటికి ప్రపంచం ఇంత దారుణమైన స్థితిలో లేదు. ఇప్పుడు ప్రపంచంలో హింస ప్రబలిపోయింది. అహింసో పరమో ధర్మ, బుద్ధుడు చెప్పిన ప్రాంతంలో ఎక్కువ హింస జరుగుతోంది. ఆయన సూటిగా ఒక్కటే విషయం అడిగాడు, శాకాహార జగత్తు, మాంసాహారం మానండి. ఒక జీవిని హింసించి చెట్టు కట్టి కొట్టి కొరడాలతో కోసి మాంసం కోసి తినడం హింస వల్ల మీకు ఏమీ రాదు సార్ కదా, నరకపాతానికి పోతారు. నాశనానికి కారణం అది, ప్రపంచాన్ని నాశనానికి కారణం అది. మంచిది కాదు, అది చేయకండి రా అని చెప్పాడు ఆయన. తప్పులేదుగా, మంచి చెప్పారు కానీ చెడ్డ ఏం చెప్పలేదు కదా ఆయన. మంచి చేయండి అని చెప్పారు కానీ చెడ్డ చేయమని ఏ గురువు చెప్పరు, ఎప్పుడు చెప్పరు, ఏ కాలంలో చెప్పరు. ప్రతి మనిషి తన ధర్మం తను పాటించాలి. ఇలాంటి విషయాల్ని ప్రతి మనిషి తెలుసుకోవాలి. ఇంకా ధ్యానంలో ఎన్నో ముందడుగులు వేయచ్చు. మానవ ప్రయత్నం ఉండాలి. మానవుడు ప్రయత్నం చేయకుండా ఏది రాదు. ఆయన ఎంతవరకు ప్రయత్నం చేయాలో అంతవరకు పూర్తి ప్రయత్నం చేసే వెళ్ళారు పాపం. మ్యాక్సిమం ఇప్పుడు కాదు, నాకు తెలిసి ఒక 200, 300, 400 సంవత్సరాలు సరిపడా చెప్పేసి వెళ్ళారు ఆయన. ఏ వ్యక్తి అలా వచ్చి చెప్పరు. సూటిగా నువ్వు మాంసం తినకు, నిరాహారిగా ఉండు అని ఏ వ్యక్తి చెప్పరు. బహుశా ప్రపంచం తల్లకిందులయ్యి మార్గం వచ్చింది కాబట్టి అలాంటి వ్యక్తులు రావాల్సి వచ్చింది. హింస మంచిది కాదు, ఆ హింసని మానండి. మీరు ఇది చేసుకుంటూ ఇంకా చిన్న విషయాలు, 2 విషయాలు యోగ ధర్మాల్లో మనకి ధ్యానంలో పనికొచ్చే విషయాలు కొన్ని చెప్తాను నేను. అవి కూడా మీరు పాటించండి. పాటించి అవి కూడా మీరు పెట్టుకోగలిగితే నాకు తెలిసి సంపూర్ణ ధ్యానం, ఇంకా ధ్యానంలో వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పని లేదు. మంచి విషయాలు అవి నేర్చుకోండి. పెద్దలు ఏం చెప్పినా మీ మంచి కోసమే. భగవద్గీతలో ఒక వాక్యం ఉంది, పెద్దలు చెప్పుదురు, పండితులందరూ విద్వాంసులు పలికెదరు. పెద్దలు చెప్పెదరు. పెద్దలు చెప్పింది చద్దన్న మూట, అది ఏనాటికి తరుగు రాదు, తరుగు లేదు. పండితులందరూ విద్వాంసులు పలికెదరు. ఏ పెద్దలు ఎవరో పత్రిజీ గారు లాంటి పెద్దలు వస్తారు, వాళ్ళు చెప్తారు, అవి వినండి. విని దుర్వినియోగం చేసుకోకండి, సద్వినియోగం చేసుకోండి. అప్పుడు మీ బతుకు బంగారు బాట అవుతుంది, ధన్యులు అవుతారు. మనిషికి అన్ని విధాల అనుకూలంగా ఉన్నట్టున్నా ఒక్కోసారి మానవ జీవితంలో ఎగుడుదిగుళ్ళు ఏర్పడతాయి. ఆ ఎగుడుదిగుళ్ళు ముందు జన్మ కర్మ కావచ్చు, ఈ జన్మలో మనం చేసిన పొరపాట్లు కావచ్చు, అవి మానసికంగా శారీరకంగా కూడా చూపెడతాయి. అలాంటప్పుడు మనిషి వెనకడుగు వేయకుండా ధైర్యంగా ఉండి చేయగలిగితే ధ్యానంలో ప్రతి మనిషి సక్సెస్ అవుతాడు. సక్సెస్ అవడమే కాదు, మంచి స్థితికి వెళ్ళగలుగుతారు. ఇది ప్రతి మనిషి నేర్చుకోవాలి. ఏదో వచ్చారు 2 విషయాలు చెప్పారు మనకెందుకులే, ఎప్పుడు చెప్పే విషయాలే అని అనుకోకండి. నాకెందుకులే, ప్రపంచం ఎలా పోతే పోనీ అని అనుకోలేదు ఆయన. ప్రపంచం ఎలా నాశనం అయిపోతే నాకేంటి అనుకోలేదు పత్రిజీ గారు. ఎండనక రాత్రనక కష్టమనక పల్లమనక ఎత్తనక సుఖమనక దుఃఖమనక ఆవిడ కూడా అలా సహకరించారు. భార్య కూడా సహకరించి
ఆయనకి వెన్నుదన్నులుగా నిలబడి ఆ కార్యక్రమాన్ని ఆ స్థితిని ఇంతవరకు తీసుకురాగలిగారు. దానికి అభినందనీయం చెప్పాలి, గట్టిగా చప్పట్లు కొట్టి ఆయనకి మనం ఇచ్చిన నివాళి అదే. ఇచ్చిన నివాళి అదే మనం ఆయనకి ఇచ్చిన నివాళి. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మం తస్మై శ్రీ గురవే నమః. ఒక 2 నిమిషాలు ఆయన కోసం మనం నివాళి ఇద్దాం. అందరూ నుంచోండి. శ్రీ గురవే నమః. 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 జై శ్రీ పత్రిజీ, జై శ్రీ పత్రిజీ, జై శ్రీ పత్రిజీ. తర్వాత విషయానికి వస్తే ఇప్పుడు ప్లే చేసింది తాన్పురా సి. మీరు ప్రతి మొబైల్లోకి వెళ్ళి మీరు తాన్పురా సి అని పెట్టుకోండి. ఇది నాదం. ఈ నాదం మిమ్మల్ని బ్రహ్మ దగ్గర తీసుకెళ్లే శక్తి ఉంది. ధ్యానంలో మీరు అది చేసుకుంటూ ఇది పెట్టుకోండి పక్కన. ఈ నాదం వినడం వల్ల ఏమవుతుందంటే మీ మనస్సు మీ చెప్పు చేతల్లోకి వస్తుంది. మనస్సుని చెప్పు చేతల్లో తీసుకొచ్చి ఒక అద్భుతమైన మార్గం నాదం. నాదం పరబ్రహ్మ స్వరూపం. బ్రహ్మం దగ్గరికి తీసుకెళ్ళి మార్గం నాదానికి ఉంది. ఒకసారి మళ్ళీ నాదం ప్లే చేయండి. అది ఇది నాదబ్రహ్మం. ఈ నాదబ్రహ్మాన్ని మీరు పెట్టుకుని శ్వాస మీద ధ్యాస పెట్టండి. పెడితే ఏమవుతుందంటే మీకు ఈ నాదబ్రహ్మమే మిమ్మల్ని పరబ్రహ్మం దగ్గరికి తీసుకెళ్తుంది.
మీరంటూ ప్రత్యేకంగా వెళ్ళక్కల్లా. ఆయన ఆల్రెడీ ఆ మార్గమే చెప్పారు. కొంతమంది మనకు మనస్సు నిలకడ ఉండటం లేదండి, మేము పెద్దగా ధ్యానం చేయలేకపోతున్నాం, లేకపోతే ఏవో సమస్యలు వస్తున్నాయి మాకు, అక్కడ కూర్చున్నప్పుడు ఎటో ఆలోచనలు వెళ్తున్నాయి, ఇలాంటివి కొన్ని నన్ను అడిగారు. దానికి మార్గం ఇదే. ఎప్పుడైతే నాదాన్ని మీరు ఆశ్రయించారో ఆ నాదం ఏం చేస్తుంటే మనస్సుని కంట్రోల్ చేసే శక్తి దానికి ఉంది. నారద మహర్షి నాకు దర్శనమైనప్పుడు మేము అడిగితే ఇదే చెప్పారు. 9 కోట్ల మంత్రాల సారం ఎక్కడుందని ఆయన అడిగితే 9 కోట్ల మంత్రాల సారం ఈ నాదంలోనే ఉందన్నాడు ఆయన. మీరు 9 కోట్ల మంత్రాలు చేయక్కల్లా, ఆ 9 కోట్ల మంత్రాల సారమే నాదం. ఈ నాద బ్రహ్మాన్ని మీరు ఆశ్రయించి మీరు అక్కడ కూర్చుని ధ్యానం చేయండి, మీ శబ్దభేది విద్యది. దీనివల్ల ఏంటండి మాకు లాభం? అన్ని లాభాలు దీనిలో ఉన్నాయి. ధనమా, ధాన్యమా, ఐశ్వర్యమా, పంచభూతాలు మీ చెప్పు చేతల్లోకి వస్తాయి. నవగ్రహ స్థితి కూడా చెప్పు చేతల్లోకి వస్తుంది. దీన్ని ప్రయోగించి మీరు వర్షం కురిపించవచ్చు, లేదా వర్షాన్ని ఆఫ్ చేసేయచ్చు. మేము ఎప్పుడైనా వర్షం పడకపోతే ఈ నాదమే పెడతాం మేము. కుంభవృష్టి వర్షం కురుస్తుంది, ఇంకా అక్కర్లేదన్నప్పుడు కట్టేస్తే ఆగిపోద్ది. ఎందుకంటే విజయం ఉంది ప్రపంచంలో. ఏ చప్పట్లు వినపట్టం లేదేమిని, ఏదో కొట్టామన్నా పేరుకు 2 పుంజీలు కొట్టినట్టుగా ఉంది. అది కాదు, అందరూ చేయాలి, అందరూ ఉపయోగించాలి. ఏదైనా ఒక విద్య ఉందంటే నేర్చుకోవాలి. మళ్ళా ఇలాంటి అవకాశం రావచ్చు, రాకపోవచ్చు, అది వేరే విషయం. ఉన్నప్పుడే అందులో ఏంటంటే గమ్మత్తు, మేము ఎందుకు పెట్టుకోవాలి? పెట్టుకోండి. పెట్టుకోవడం వల్ల మీకు ఏం జరుగుతుందో మీకే తెలుస్తుంది. మనస్సు నిశ్శాంతి, అశాంతి పొందిన మనస్సుని శాంతికి తీసుకురావడం నాద బ్రహ్మం యొక్క గొప్పతనం. నాదోపాసన. తుంబురుడు, నారదుడు లాంటి మహర్షి ఈ తంబూరా పెట్టుకుని ఎందుకు తిరిగారంటే ఆయనకి ఈ తాన్పూరా అంటే పరబ్రహ్మానికి ఇష్టం, బ్రహ్మస్వరూపానికి ఇదంటే ఇష్టం ఆయనకి. ఈ నాదం ఎక్కడ ఉంటుందో అక్కడ దేవతలు అందరూ వచ్చి నుంచుంటారు. మీరు దేవతలకి, గుళ్ళకి, గోపురాలకి తిరగక్కల్లా. ఆయన పత్రిజీ గారు ఏం చెప్పారంటే అన్నీ స్వేచ్ఛగా ఉండండి, స్వేచ్ఛగా బతకండి, స్వేచ్ఛగా తినండి. బజ్జీ తినొద్దని చెప్పలేదు, పెసరట్టు ఉప్మా తినొద్దని చెప్పలేదు, గారె తినొద్దని చెప్పలేదు, అన్నీ తినమని చెప్పాడు ఆయన. అన్ని రుచులు చూడండి, అన్నీ అనుభవిస్తూ ధ్యానం చేయడం రాజయోగం. ఆ రాజయోగంలో ఒక భాగమే ఇప్పుడు చెప్పింది నేను. ఆయన రాజయోగం ఎలాగా చెప్పారు మీకు, శ్వాస మీద ధ్యాస. దానికి తోడు ఇది ఉపయోగించండి. ఉపయోగించడం వల్ల మీకు మనస్సు నిలకడలేదన్న వార్త ఇంక రాదు. ఇంకో విషయం చెప్తున్నాను, దీని తోడు ఇంకోటి కూడా నేను చెప్తాను. అది కూడా మీరు పెట్టుకుంటే ఏమవుతుందంటే అనేక కారణాల వల్ల నరగోలై ఉండొచ్చు, మనుషులు గోలై ఉండొచ్చు, గ్రహస్థితి అయి ఉండొచ్చు, దుష్టశక్తులు పీడై ఉండొచ్చు, దుష్టగ్రహాలు పీడై ఉండొచ్చు, లేదా క్షుద్ర గ్రహాలు పీడించవచ్చు కొంతమంది మనుషుల్ని, ధ్యానం చేయనివ్వవు. అనేక రకాల శక్తులు మనిషి చుట్టూరు తిరుగుతుంటాయి, మీ కంటికి కనిపించవు. కంటికి కనిపించవు కానీ వాటి ప్రభావం మాత్రం మనిషి మీద స్పష్టంగా ఉంటుంది. చేసేవాళ్ళే ధ్యానంలే అని పక్క తోసేస్తాయి. ధ్యానం చేయనివ్వు, మనిషిని ఎటు చూసినా సరే పీకుతాయి, బాధ పెడతాయి, పీడిస్తాయి. అలాంటి దానికి సమాధానం నేను చెప్పిన ఒక విషయం ఉంది, అది కూడా మీకు యూట్యూబ్లో దొరుకుతుంది. తాన్పురా సి అనే కొట్టండి, C+ కొట్టకండి, తాన్పురా సి, ఒకసారి C ప్లే చేయండి. ఇది ప్రతి వాళ్ళకి యూట్యూబ్లో ఉంది. ప్రతి వాళ్ళు గంట ప్రోగ్రాం ఉంది, 2 గంటలు ఉంది, 3 గంటలు ఉంది. మీరు సి అనే కొట్టండి, తాన్పురా సి వస్తుంది.
అది మీరు డౌన్లోడ్ పెట్టుకోండి, మధ్యలో ప్రకటనలు అవి ఉంటాయి. అంచేత మీకు ధ్యానం డిస్టర్బెన్స్ లేకుండా చిన్న బ్లూటూత్ కొనుక్కోండి. ఆ వాయిస్ అంతా ప్రెస్ అయితే అది ఏ శక్తి అని వస్తే కాలిపోతుంది. దాని ముందు దైవశక్తి తప్ప క్షుద్రశక్తి నిలబడడానికి వీలు లేదు. ఒకవేళ నిలబడితే మాత్రం బూడిదైపోతాయి. మీకు క్షుద్రగ్రహాల పీడ ఉండదు, నవగ్రహ పీడ కూడా ఉండదు, ఏ దరిద్రము రాదు. 57 సంవత్సరాల వయసు, ఒక్కరోజు కూడా నేను మంచం మీద పడుకోలేదు, ఒక్కరోజు కూడా నేను జబ్బు పడలేదు. 57 సంవత్సరాల వయసులో ఒక్కరోజు నేను మంచం ఎక్కి పడుకోలేదు. కారణం ధ్యానం, 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 ధ్యానం. నేను మా జీవితంలో అనుభవించిన విషయాలే మీకు చెప్తున్నాను. నేను పరాయిది ఎక్కడిదో తీసుకొచ్చి చెప్పవలసిన అవసరం నాకు లేదు, ఉపయోగం కూడా లేదు. ఇది ఉపయోగించుకోండి ప్రతి వాళ్ళు. సి తాన్పురా సి అని కొట్టండి, మీరు యూట్యూబ్లో ఉంటుంది, డౌన్లోడ్ పెట్టుకోండి. రోజు మీరు ధ్యానం చేసేటప్పుడు మీ పిరమిడ్లో పెట్టుకోండి, తప్పులేదు. ప్రతి వాళ్ళు ఇది ఉపయోగించుకోండి. దీన్ని డబ్బులు ఖర్చు పెట్టవలసిన పని లేదు, రూపాయి ఎవరికి వేయవలసిన పని లేదు. మనశ్శాంతిగా ఉంటుంది. చుట్టుపక్కల ఏదైనా గొడవలు గోళ్ళు డిస్టర్బెన్స్ ఉంటే మీకు వినపడవు, మీ మనస్సు ఏకాగ్రత చెందుతుంది. ముసలముండను బట్టి ముక్కు చెవులను కోసి కండ్లలోన 2 ముండ్లు గుచ్చి పాడు నూతును తోసి పైన బండేరా విశ్వధాభిరా వినరవేమ. ముసలముండను బట్టి ముక్కు చెవులను కోసి మనస్సు అంత ప్రమాదకరమైంది. మనసు స్థిమితం లేకపోతే మనిషిని చంపేస్తుంది. మురికి కొంపలోన నిరికించి జీవుని కర్మపాసములు వేసి కట్టి వైచే వట్టి కర్మజీవికి ఎట్లకో మోక్షంబు. మురికి కొంపలోన నిరికించి జీవుని కర్మపాసములు వేసి కట్టి వైచే వట్టి కర్మజీవకి ఎట్లకో మోక్షంబు విశ్వదాభరాం వినరవేమ. ఈ మనసు మీద వేమని చెప్పిన పద్యాలి. మనసు అంత బలహీనమైంది, ఒక్కో క్షణంలో ఎటువంటి ఉత్పాతమైనా చూపెడుతుంది. అంచేత ఇది పెట్టుకోవడం వల్ల మీకు మనస్సు లొంగుబాటుకు వస్తుంది. మీ మనస్సు ఎలా కావాలంటే అలా లొంగుతుంది. అది చూసుకోండి, అది నేర్చుకోండి. ధ్యానంలో ఒక మెట్టిది, అది చేసుకుంటూ ఇది కూడా చేసినట్టయితే మీకు సులువు, చాలా సులువు వస్తుంది. తప్పనిసరిగా ఉపయోగించుకోండి మీరు, అది మంచి విషయం. తర్వాత ఇంకా ఒక విషయం ఏంటంటే, ఏ కారణాల వల్ల ఒకవేళ శరీరంలో అనారోగ్యం చేత కానీ, లేకపోతే క్షుద్రగ్రహ బాధ పీడలు కానీ, లేదా దుష్టగ్రహాలు కానీ, లేదా గ్రహస్థితి కానీ, ఏ కారణం వల్ల అనుకూలంగా లేక, మనశ్శాంతి లేక, ధ్యానం చేయలేకపోతుంటే మన శరీరంలో ఒక్కోసారి మనకు తెలియకుండానే మన శరీరంలో అనేక రకాల శక్తులు ఉంటాయి. దైవీకృతమైన శక్తులు మన శరీరంలోనే ఉన్నాయి, ఎక్కడో బయట లేవు. అవి నిద్రాణమైన స్థితిలో ఉంటాయి. నిద్రాణమైన స్థితిలో వెళ్ళిపోయినప్పుడు మనిషి నీరసించిపోతాడు. నీరసించి ఏమీ చెయ్యలేని స్థితి కలుగుతుంది, నిస్సహాయుడైపోతాడు. అదే కారణం చొప్పునైనా కానీ, ఒక వ్యాధిగ్రస్తుడు అవని, లేకపోతే ఇంకో దుష్టగ్రహ పీడ వల్ల కానీ, ఇంకో క్షుద్రగ్రహ పీడ వల్ల కానీ, లేకపోతే మంత్ర ప్రయోగాల వల్ల కానీ, మరో కారణం వల్ల కానీ అలాంటివి మనిషికి ఏర్పడతాయి. ఏర్పడి ధ్యానం చేయలేకపోతున్నాం మేము, అలాంటి కంప్లైంట్లు కూడా నీకు కొన్ని విన్నాను నేను ధ్యానం దగ్గర కూర్చుంటే మా మనస్సు అక్కడ ఉండటం లేదండి, మమ్మల్ని ఏం చేయమంటారు, లేదా చెడు వైపు వెళుతుంది, చెడ్డగా కనపడుతున్నాయి అన్నప్పుడు ఒక విషయం, అది కూడా మీకు యూట్యూబ్లో ఉంది, చండీ వాదన అని కొట్టండి.
ఇది ఇది ఏంటి, దీనివల్ల మాకు ఉపయోగం ఏంటండి? ఉపయోగం ఉంది. ఏం ఉపయోగం ఉందంటే మీ ఇంటి పరిసరాలకి భూత ప్రేతాలు రా పారిపోతాయి. గాలి, ధూళి, భూతం, ప్రేతం, పిశాచం, చెడుపు, గిల్లంబు ఇలాంటి ఆనాలు చేయాలని చూస్తే మాత్రం పైకి ఎగిరిపోతారు. ఆవిడ దగ్గర నాటకాలు కుదరవు. ఈ చండికి మాత్రమే ఉపయోగిస్తారు. చండికి మాత్రమే ఉపయోగించే ఒక వాయిద్యం ఇది మంగళూరు ప్రాంతంలో మాత్రమే ఉంది. మన ఇండియాలో ఎక్కడ వాయించరు ఇది. దీనివల్ల లాభం ఉంది. మీరు ఎప్పుడైనా మీకు బలహీనత కలిగినప్పుడు, మానసిక బలహీనత కలిగినప్పుడు, మేము చేయలేకపోతున్నాం ధ్యానం అన్నప్పుడు, లేదా మనసు నిలకడ లేనప్పుడు, ఏవేవో కారణాలు, ఇంకా అవన్నీ మనం అనకూడదు, కొంతమందిలో ఉంటాయి, కొంతమంది లేకపోవచ్చు. ఇది ఉపయోగించినట్టయితే మీకు అన్ని విషయాల్లో జయం కలుగుతుంది. అన్ని విషయాల్లో లబ్ధి కలుగుతుంది. మీకు అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. ఆదిశక్తి అనుగ్రహం కలిగిన తర్వాత ఇంక విద్య లేదని ఎలా చెప్పగలరు మీరు? కొట్టండి చప్పట్లు. మంచి విషయాలు చెప్పినప్పుడు ఎంకరేజ్ చేయండి. అందరూ బాగా చెప్తున్నారు, ఎవ్వరూ బాగా చెప్పలేదని లేదు. ప్రతి ప్రోగ్రాం నేను పిఎంసి చూస్తున్నాను. పిఎంసి ప్రోగ్రాంలు అన్నీ బాగున్నాయి, అందరూ బాగా చెప్తున్నారు. అందరినీ ఫాలో అవ్వండి. ఒక్కో వ్యక్తిలో ఒక కళ ఉంటుంది, ఒక్కో వ్యక్తిలో అద్భుతమైన కళలు ఉండొచ్చు. కానీ ఇవి మీరు ఉపయోగించుకోవడం వల్ల ఏంటంటే మీ జీవితంలో అనూహ్యమైన మార్పులు కలుగుతాయి. ఇంకా మాకు కావాలండి, మేము దివ్యదృష్టి పొందాలి, లేదా మాకు కొన్ని కార్యాలు నెరవేరాలి, కొన్ని పనులు నెరవేర్చలేకపోతున్నాం అన్నప్పుడు మీరు ఇంకా మీకు 3 నిమిషాలు పట్టదు. త్రాటకం నేర్పుతాను నేను. త్రాటక విద్య నేర్పుతాను. ఆల్రెడీ నేర్పుదామని చూసాం కాబట్టి ఇక్కడ ఈ స్టేజ్ మీద కుదరలేదు. మీరు ఎంచుకోండి. 50 మంది ఒకసారే వస్తే ఒక 3 సెకండ్లు పడుతుంది. 3 సెకండ్లు కానీ 4 సెకండ్లు కానీ అంతే. అది నేర్పేస్తాను, నేర్చుకోండి. మీరు ధ్యానం చేయండి. థర్డ్ ఐ ఓపెన్ అయిపోద్ది. ఎవరికి రూపాయి ఇవ్వక్కర్లేదు. మీరు థర్డ్ ఐ ఓపెన్ అవుతుంది. ఆత్మసాక్షాత్కారం కలుగుతుంది. ఏంటి? పరమాత్మ దర్శనం అవుతుంది. ఆయన కొంత చేసేళ్ళారు, మిగతాది మేము చేయాలిగా. మరి భోజనాలు చేశారు, ఎంగిళ్ళు ఎవరు ఎత్తారు? భోజనాలు చేశారు, ఎంగిళ్ళు ఎత్తద్దు. మరి మేము వెనకాల ఎంగిళ్ళు ఎత్తిళ్ళేటోళ్ళం. మేము పెద్ద పెద్ద మహానుభావులు కూడా ఆయన దగ్గరికి లేదు, అడగాలని చూశారు కానీ నోరు మూసుకొచ్చారు. ఏం అర్థం అవ్వలేదు. రెబల్ ఎవరో పత్రిజీ గారు అంటే రెబల్. అలాంటి వ్యక్తి రావడం మీ అదృష్టం, పట్టించకపోతే మీ దురదృష్టం. 2 చెప్తున్నాను. అలాంటి వ్యక్తిని మేము చూడలేదు. మా అనుభవంలో మేము చూసిన వ్యక్తుల్లో అద్భుతమైన వ్యక్తి, శక్తి, కారణజన్ముడు. మళ్ళీ అలాంటి వ్యక్తి రానక్కల్లో చెప్పి వెళ్ళిపోయారు. ఆయన ఎంతవరకు చెప్పాలో అంతవరకు చెప్పారు. అది చెప్పిన దాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి, ఉపయోగించుకోండి. 1కి 10 సార్లు ఏం చెప్తున్నారు, ఎవరేం చెప్తున్నారు, ప్రతి ప్రోగ్రాం చూడండి. ఏ ప్రోగ్రాంలో ఎవరేం చెప్పారు, ఏ ప్రోగ్రాం మనం మిస్ అయ్యాము, మనకెందుకు ఆ స్థితి రాలేదు, ఆయన స్థితికి మనం ఎందుకు ఎదగలేదు, ఇది పెట్టుకోండి. పత్రిజీ గారి స్థితికి మనం ఎందుకు వెళ్ళలేకపోయాం? ఆయనకిలా పెరగాలి, ఆయనకిలా జీవించాలి, ఆయనకిలా ఆదర్శవంతంగా బతకాలి. ఇనుము విరిగినేని ఇనుమారు ముమ్మారు కాల్చి అతక నేర్చు కమ్మరీడు, మనసు విరిగినేని మరి అతక నేర్చునా. మనసు విరిగిపోతే అసహ్యం కలిగినప్పుడు ఇంకా మళ్ళీ ఎప్పుడు ఎవరు అతకలేడు దాన్ని. అద్దాన్నన్నా అతికేయచ్చు. మనసు విరిగిపోతే మాత్రం ఇంకా అతుకు పడదు. మనసు విరిగిపోవాలి. మనసు విరిగి విద్య ఏంటి? ధ్యానమే. ధ్యానాన్ని వల్లే అన్నీ వస్తాయి. ధ్యానం వల్ల డబ్బు వస్తుందని అన్నాడు. ధ్యానం వల్లే డబ్బు వస్తుంది. ఆ బాబు మీకు తెలియదు. అది ధ్యానం వల్లే డబ్బు వస్తుంది. నా డబ్బు కావాలని కోరడం ధ్యానమేది. అదే లయగా ఉండడం వల్ల డబ్బు వస్తుంది. నువ్వు డబ్బు మీదే ధ్యానం పెట్టు, డబ్బే వస్తుంది. తిండి మీద ధ్యానం పెట్టి తిండే వస్తుంది. చావు మీద ధ్యానం పెట్టానుకో, చావు కూడా వచ్చేస్తుంది. అంత ప్రమాదకరమైనది. నీ ధ్యానం అనేది దేని గురించి మనం ధ్యాస పెట్టి చేస్తామో అది పట్టుకొని తీసుకొచ్చి నీకు అప్పచెప్తుంది. అదే ధ్యానం. ధ్యానం అంటే ఏంటి? ధ్యాస. గురువు అంటే గురి. గురువు అంటే ఏంటో కదా, గురి. గురే గురువు. గురువు అంటూ ప్రత్యేకంగా ఎవరు ఉండరు. వస్తారు, రూపం ఉంటుంది. వాళ్ళేంటి? ఒక గురితో వస్తారు.
ఒక ప్రయోజనం కోసం గురువు జన్మిస్తాడు. గురువు జన్మించి ఆ ప్రయోజనం చేసేసి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత మిగతా వాళ్ళు ఏం చేయాలి? దాన్ని చక్కబరుచుకోవాలి. మీ నాన్న మీకు ఆస్తి ఇచ్చాడు, ఆ ఆస్తిని చక్కబరుచుకోవాలి. అమ్మేసుకుంటే ఏం లాభం? ఆయన తండ్రి, పత్రిజీ గారు తండ్రి లాంటి ఆయన. అన్నీ మనకు ఒప్పు చెప్పి వెళ్ళారు. అది చేసుకోవాల్సిన బాధ్యత ఎవరిది? మంది. నిన్నటి రోజు తిరిగి రాదు, గుర్తుపెట్టుకోండి. చెప్తున్నా, మళ్ళీ మళ్ళీ చెప్తాను. నిన్నటి రోజు కావాలంటే మళ్ళీ రాదు. రోజులు గడిచిపోతున్నాయి, తెల్లవారిపోతుంది. రోజులు గడిచిపోతున్నాయి, చక్రం తిరిగిపోతుంది. మనం ఏం చేసావు, నువ్వేం చేసావు అని దేవుడు అక్కడ అడుగుతారు. అంతే, అంతకుమించి ఏం చేయడు ఆయన. యమలోకం లేదు, గిమలోకం లేదు, ఉత్తిది. నువ్వేం చేసి వచ్చావు మళ్ళీ చేసుకురా ఏళ్ళు. పునరపి జనం, పునరపి మరణం, పునరపి జనని జఠరేశయనం. చచ్చి పుట్టి చచ్చి పుట్టి చచ్చి పుట్టి ఈ చక్రంలో తిరుగుతూ ఉండాలి. నువ్వు ఎంతవరకు నువ్వెవరంటే నువ్వు తెలుసుకోవాలి. నువ్వెవరో నువ్వు తెలుసుకునేదాకా ఈ మానవ జన్మ తప్పదు. భగవంతుడు అదే చెప్పారు. పుట్టిన వానికి మరణం తప్పదు, మరణించిన వానికి జన్మం తప్పదు. అనివార్యం ఒక విషయమును సోకింపదగదు. అది మన చేతుల్లో లేదా, ఏం ఆప్ చేయలేమన్నాడు ఆయన. పుడతాడు, చచ్చిపోతుంటాడు, చడుతుంటాడు, పుడుతుంటాడు. ఆ చావు పుట్టుకలు రాకుండా ఆప్ చేసుకోవాల్సిన బాధ్యత, కర్తవ్యం మన చేతిలో ఉంది. అది గురువు అంతవరకే చెప్పగలరు, తీర్చిదిద్దగలడు. ఒక మాస్టర్ ఏం చేయగలడు? చదువు చెప్పగలడు. చదువు చేసిన తర్వాత, చదువు చెప్పిన తర్వాత చదువును ఉపయోగించి సర్టిఫికేట్ పట్టుకుని ఉద్యోగం తెచ్చుకుని బతకవలసిన బాధ్యత నీది. చదువు చెప్పింది మాస్టర్, ఉద్యోగం మీరే ఇవ్వండి అని మనం అడుగుతున్నావా మాస్టర్ని వెళ్ళి? ఇది ఎక్కడి నీతి? మాస్టర్ని వెళ్ళి ఉద్యోగం అని అడగం. అలా పత్రిజీ గారు మాకు ఉద్యోగం ఇవ్వండి అని అడగం. ఆయనే మీరే మాస్టర్ల కింద అయిపోయినారు. అందరూ కూడా పిరమిడ్ మాస్టర్లు అయ్యారు. మీరే మాస్టర్ల కింద ఉండండి, ఇంకో మాస్టర్ మీకెందుకు అన్నాడు ఆయన. మీరే మాస్టర్లుగా చలామణి ఇవ్వండి, ఇంకో మాస్టర్ని పెట్టుకున్నాడు, జీతం ఎక్కడ ఇవ్వము మనం. అంచేత అర్థం చేసుకోగలిగితే ప్రపంచం అంతా ఉంది. అర్థం చేసుకోలేని మనిషికి ఏమీ లేదు, శూన్యం. అంచేత నేను చెప్పేది ఏంటంటే, ఆయన మా అనుభవంలో మేము చూసిన వ్యక్తుల్లో గొప్ప వ్యక్తి. అలాంటి వ్యక్తిని నేను చూడలేదు. చూసాం, చాలామంది వచ్చారు, ఏవో పాటలు పద్యాలు రాశారు, సమాజాన్ని నీతి చెప్పారు. కానీ అప్పటికి హింస లేదు. బహుశా కారణం అయితే ఉండొచ్చు. హింస లేకపోవడం వల్ల వాళ్ళు హింస గురించి ఎత్తుకోలేదు. ఎత్తుకున్నారు, బుద్ధుడు లాంటి వాళ్ళు వచ్చారు, ఎత్తుకున్నారు. ఆయన్ని లెక్క చేయరు. యేసుక్రీస్తు వచ్చాడు, ఆయనకి సెలవేసేశారు. ఆయన వచ్చాడు, ఆయనకి సెలవేసాడు. ఎవరు వచ్చినా పొమ్మండమే. మరి ఏ గురువులు వస్తారండి మీ దగ్గరికి? గురువులకి ఏం పని లేదా? పాశిమొఖాలు ఆ గురువులు, పనికిమాలిన వెధవల. గురువు అంటే గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుర్దేవో మహేశ్వర. వీళ్ళకంటే ఎక్కువ వాడాడు. ఎవరైతే ఉన్నాడో సృష్టికి అధిపతి, వాడే గురువుగా రావాలి. బ్రహ్మం, 7 కొండల వాడే గురువు. ఎవరో 7 కొండల మీద ఉన్నాడంటే ఆయనే గురువు. ఆయనకంటే గురువు ఎవరున్నారు? ఆ గురువు కాబట్టే తిరుపతిలో ఈవేళ సభ పెట్టించాడు. తిరుపతిలో ఈవేళ మనం ఇక్కడ కూర్చున్నామంటే మన గొప్పతనం కాదు, ఆయన గొప్పతనం. ఆయన కూర్చోదనంటే మంచినీళ్ళు కూడా దొరకవు. అది చూడండి. తిరుపతి గురించి ఒక విషయం చెప్పాలి ఇక్కడ. తిరుపతి అనేది సామాన్యమైన ప్రాంతం కాదు. తిరుపతి అనేది మహాక్షేత్రం. ప్రపంచంలో నా భూతో నా భవిష్యతి. ఓం నమో వెంకటేశాయ నమః, ఓం నమో వెంకటేశాయ నమః, నమో వెంకటేశాయ నమః. ఓ 2 నిమిషాలు ధ్యానం చేద్దాం.
ఓం శాంతి శాంతి శాంతి. ఇది మహావిష్ణువుకి ఎంతో ఇష్టమైన నాదం. ఇది నారద మహర్షి ఈ నాదం పట్టుకుని వెళితేనే ఆయనకి ఎంతో ఆనందం. ఇది ఆనందానికి చిహ్నం. ఇది ప్రతి వాళ్ళ మొబైల్లో ఉంది. మీకు ఇంకా మంచి వీడియోలు ఉన్నాయండి. నేను తీసింది మంచిదే, ఇంకా చాలా ఉన్నాయి. మీరు ఒకసారి సెర్చ్లోకి వెళ్ళి చూసుకోండి. 1-2 గంటల వీడియోలు కూడా ఉన్నాయి. ప్రత్యేకంగా ధ్యానానికి సంబంధించి కూడా ఉన్నాయి. ఇది C++కి వెళ్ళకండి, మళ్ళీ వినడం కొంచెం కష్టంగా ఉంటుంది. అది చేసుకోండి. తర్వాత మీకు ఇందాక నేను చెప్పిన చండీవాదన కూడా చాలా వీడియోలు ఉన్నాయి. అరగంట 15 నిమిషాలు 20 నిమిషాల వీడియోలు కూడా ఇంకా మంచి వీడియోలు ఉన్నాయి. ఒకప్పుడు కాలం కాదు కదా, ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది, ప్రతి మనిషికి అన్నీ అందుబాటులోకి వచ్చాయి. చాలామంది గురువులు కూడా చెప్తున్నారు. అన్నీ నేర్చుకోండి, మంచి విషయాలు నేర్చుకోండి. మాకు కావాలండి, ఇంకా కొన్ని విషయాలు మేము తెలుసుకోవాలి అంటే మీరు రండి, ఎప్పుడే ప్రోగ్రాం పెట్టుకోండి. వస్తే నాకు తెలిసి 3-5-6 నిమిషాల్లో త్రాటకం నేర్చుకోవచ్చు. మీరు నేర్చుకుని మీ ఇష్టం, మీరు దాన్ని ఉపయోగించుకుని ఏమైనా సాధించవచ్చు ప్రపంచంలో. మరి రేపు ప్రోగ్రాం లేదు కదా ఇంకా. అది మీరు రండి, ఒకసారి ఇక్కడికి మీరు రండి. వచ్చి పొద్దున్న 10 గంటల దాకా ఉంటాను నేను. అక్కడికి వస్తే బల్బు ఏర్పాటు చేసాం. అది మన ఏం బల్బ్ అంటారు దాన్ని, ఎల్ఈడి బల్బ్ మీద చేస్తే ఎక్కువ పవర్ వస్తుంది. అంటే నేను చూసిన దాంట్లో మామూలుగా చిన్నదాని మీద చేయడం కష్టం. వీళ్ళు ఎల్ఈడి బల్బ్ మీద చేస్తే 2-3 నిమిషాలు నేర్పేయచ్చు డెమో. అది ఇంటికెళ్ళి చేసుకుంటారు. మీరు ఇంటికెళ్ళి చేసుకోవచ్చు. మీరు ఇంటికెళ్ళి 3 మీటర్ల ఎత్తులో బల్బు పెట్టుకోండి. 3 మీటర్ల కంటే ఎక్కువ పెట్టుకోవచ్చు, తక్కువ పెట్టుకోవచ్చు, మీ ఇష్టం. మీరు వస్తే మాత్రం రేపు నేను 10 గంటల లోపు 50 మందికి 2-3 నిమిషాలు కూడా పట్టదు. 50 మంది చొప్పున రావచ్చు. అయితే ఎంతమంది వస్తారో అంతమంది రండి. నేను 10 గంటలకు మాత్రం ప్రయాణం ఉంది, నేను వెళ్ళిపోతాను. నేను అక్కడ నాకు ఇచ్చిన రూమేనమ్మా, అదేంటంటారు, అది శ్రీవారి సన్నిధి. ఓకే అండి, తర్వాత మేము మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాము. స్వామివారు ఎక్కడ ఉంటారు, మీరు ఎక్కడికి వెళ్ళాలనే విషయాలు తర్వాత తెలియజేస్తాము. థ్యాంక్ యూ. మరి అందరూ కూడా కరతాళ ధ్వనులతో గురువు గారికి ఇంత చక్కగా మనకి అసలు ఏది అవసరమో అది చేయించారు ధ్యానము. మరి గురువు గారిని సత్కరించుకోవడానికి జీకే గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. అలాగే వైస్ చైర్మన్ సంగీతం బాబు గారిని, సేత్ బాలకృష్ణ గారిని, అల్లాబక్ష గారిని, అందరూ పెద్దవారు అందరూ ఉన్నారండి సార్. ఈ కార్యక్రమాన్ని సహసమర్పించిన వారు దేవినేని ఉషారాణి, సాంబశివరావు గారు, లావణ్య గాయత్రి పిరమిడ్ ధ్యాన కేంద్రం, కోవూరు, ఎన్టీఆర్ జిల్లా. స్వామీజీ గారు మన తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కార్యక్రమం ప్రాంగణం ఉంది కదా, అక్కడ మనం పెట్టుకున్నాం కదా పేరు. ఆ అన్నప్రసాద కార్యక్రమానికి మన ధ్యాన మహాయజ్ఞానికి 5,000 రూపాయలు డొనేట్ చేస్తున్నారు. సార్ చెప్పలు కొట్టుకుంటాం. థ్యాంక్ యూ గురూజీ, థ్యాంక్ యూ. అందరూ మనస్ఫూర్తిగా అన్నీ వినాలని ఆశిస్తున్నాను. మళ్ళీ ఇంకోసారి ఏదైనా పెద్ద కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు.